రాజేష్, నీ కళ్ళు ఎంత అందంగా ఉన్నాయి. అక్కడ కూర్చుని చెప్తున్నారేంటి? దగ్గరకొచ్చి చెప్పొచ్చు కదా. మళ్ళీ నువ్వు ఆమెరికోట సరిహద్దుల్లో ఎప్పుడు కనిపించినా అతను వదిలేయండి. నీ తోలు ఒలిచి డోలు కట్టించేస్తాను. జాగ్రత్త. అయ్యో, ఏమైంది రాజావారు? మీ భార్య అలా పుట్టింటికి వెళ్ళిందో లేదో మళ్ళీ మీరు ఇవన్నీ చేయటం మొదలు పెట్టారా? ఏమైంది రాజావారు? మీకు తెలీదా రాజనీతిలో ఎన్నెన్ని ఎత్తుగడ్లు వేయాల్సి వస్తుందో? రాణాగారిని సింహాసనానికి దూరం చేయటం అసంభవం అనిపిస్తోంది. మేము కాకపోయినా మన వంశమైన కనీసం సింహాసనాన్ని కైవసం చేసుకోవాలి కదా. అదెలా రాజావారు? రాణాగారికి రాణిగారికి ఎలాగో శోభనం జరగదు. ఇక వారికి వారసుడు ఉండడు. కానీ మీరు ఈ రాజమహల్కి వారసునివ్వచ్చు కదా చిన్నరాజావారు. మేము అన్ని పనులు చేయగలం, కానీ మీకు వారసుని ఇస్తామని వాగ్దానం చేయలేం. రాజావారు, మీరు వీరినెందుకు కోపడుతున్నారు? స్వర్ణలేఖ వంటి భార్య ఉంటే ఎవరైనా సరే తనకు దూరంగానే ఉంటారు. దూరంగా ఉంటే వారసుడు ఎలా పుడతారు కోకిల? కేవలం స్వర్ణలేఖ మాత్రమే మన వారసుండి సింహాసనంపై కూర్చోబెట్టగలదు. వెంటనే మీరు మీ భార్యను పుట్టింటి నుంచే తీసుకురండి. అలాగే వీరైనంత త్వరగా ఆమీర్ కోట్ వంశానికి వారసుండివ్వండి. లేదంటే మా వల్ల మీకు ఏ స్థితి వస్తుందంటే మీరు ఎందుకు పుట్టానా అని బాధపడవలసి వస్తుంది. రాజావారు, ముందు ఫోన్ చేయండి. వెంటనే స్వర్ణలేఖను రమ్మనండి. తీసుకోండి. రాజావారు, మేము స్వర్ణలేఖను మళ్ళీ తీసుకురాలేం. రాజావారు, ఫోన్ చెయ్యండి. మీలాంటి కొడుకు కంటే మేము సంతానహీనులం కావటం మంచిదనుకుంటాం. చినరాజా వారిని చూడగానే అనిపించింది వారు నన్ను ప్రేమిస్తున్నారేమోననే. మేం వారికి ఇంకో అవకాశం ఇచ్చి చూడాలి. పోనీ కదా అని మేము షూట్ చేయలేదు, కానీ వీలైనంత త్వరలో మాకు శుభవార్త చెప్పకపోతే షూట్ చేసేస్తాను.
నువ్వు ఈ మంగళసూత్రం రెండు ఒకలాంటివే. ఏమైంది మీకు? ఈ రెండింటికి ఏ అర్థమూ లేదు. ఇదే కదా మీకు కావాల్సింది? ఇదే కదా మీకు కావాల్సింది? మీరిప్పుడు మా దగ్గరకు వచ్చారంటే మీరు మా భర్తని కూడా లక్ష్య పెట్టను, మీ ప్రాణాలు తీయకుండా వదిలిపెట్టను. మీతో కలిసి జీవించటం కన్నా చచ్చిపోవడమే మంచిది. ప్రేమ కావాలా నీకు? ప్రేమ కావాలా? అసలు నువ్వేమనుకుంటున్నావు? మేము నిన్ను కోరుకునే నీ దగ్గరికి వచ్చామా? అరే మాకు సుఖం కావాలంటే మేము నీ దగ్గరికే కాదు, ఇంకా ఏ ఆడదాని దగ్గరికైనా వెళ్తాం. అరే మా గురించి ఎవరూ ఆలోచించట్లేదు. నీకేమో మొగుడి ప్రేమ కావాలి, చిన్నరాజా వారికి వారసుడు. మేము నీకు భర్తగా ప్రేమని ఇస్తాము, చిన్నరాజా వారికి వారసుడిని ఇస్తాము. వదిన గారు, మీరు నా మీద కోపం తెచ్చుకోకండి. ఎందుకంటే ఈరోజు భోజనం కొంచెం తక్కువగా వండాను. మాలా, ప్రేమతో ఇచ్చి ఒక్క ముద్ద పెట్టినా దాంతో మా కడుపు నిండిపోతుంది. నువ్వు మాకు చాలా ఎక్కువగానే తీసుకొచ్చావు. ధన్యవాదాలు. బాగా ఆకలిగా ఉంది. రండి, ఇద్దరం కలిసి తినేద్దాం. మీరు తినేయండి, మాకు ఆకలి లేదు. మీకు ఆకలిగా ఎందుకు లేదో మాకు తెలుసు. ఎందుకంటే ఈ భోజనం మన ఇద్దరికీ సరిపోదు అనేగా. మా అమ్మ చెప్తుంటుంది, ఇలా కలిసి భోంచేసే వాళ్ళకి ఎప్పుడూ ఆకలి ఉండదని, పంచుకోవడంతోనే కడుపు నిండిపోతుందని. మేం చెప్పాం కదా మాకు ఆకలిగా లేదని. కాదు, తప్పంతా మాదే. మీరు ప్రేమించింది సరైన వ్యక్తిని కాదు. మీరు మమ్మల్ని ప్రేమించకుండా ఉండాల్సింది. మాకు మీ ప్రేమను పొందే అర్హత లేదు.